జై శ్రీరామ్ వందే మాతరం. నేను మీ పులమూరి నరసింహులు. మీరు చూస్తున్నది విశ్వం యాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. మనము తెలంగాణ రాష్ట్రము మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల మండలము గంగాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ చిన్నకేశవ స్వామి దేవాలయం. ఈ దేవాలయం యొక్క విశిష్టత లోపలికి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. గంగాపురం చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. చెన్నకేశవ స్వామి దేవాలయం యొక్క చరిత్ర, పూర్తి వివరాలు ఇక్కడ పురోహితం చేస్తున్నటువంటి కేశవాచార్యుల ద్వారా ఈ చరిత్రను తెలుసుకుందాం. అందులో ఇక్కడ చారిత్రకమైనటువంటి దేవాలయం అంటున్నారు కదా, ఈ ఎప్పుడు నిర్మాణం చేసిండ్రు, దీని యొక్క చరిత్ర? దాదాపు ఈ దేవాలయము 1100 సంవత్సరాల దేవాలయం. ఇది చోళరాజుల కాలం నాటిది. స్వామి ఏమిటి అంటే గజేంద్ర మోక్ష విష్ణు అవతారం. ఆ గజేంద్ర రక్షించేటప్పుడు శంఖచక్రాలు తారుమారుతాయి. వెంకటేశ్వర స్వామికి చెన్నకేశవ స్వామికి ఏం తేడా ఉందంటే, వెంకటేశ్వర స్వామికి కుడి యందు చక్రము, ఎడమ యందు శంఖం ఉంటుంది. ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామికి మాత్రం కుడి యందు చక్రం, శంఖము, ఎడమ చక్రం ఉంటుంది. ఎందుకోసము అంటే గజేంద్రుని రక్షించడం వల్ల, శంఖచక్ర తారుమారు కావడం వల్ల, ఆ శంఖచక్రాలు కుంజలి సేవ అంటే వేయాల, అందులో వేయించేట్ చేసి అతడు గజేంద్రుని రక్షిస్తాడు. రక్షించిన తర్వాత క్షణభంగురం ఆలోచన చేయకుండా ఆ యొక్క గజేంద్రుని రక్షించే సమయం లోపల రక్షించిన తర్వాత అప్పుడే కేశని రాక్షసులతో 12,000 సంవత్సరాలు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసిన తర్వాత చక్కగా అతన్ని సంహరించి, కేశిని రాక్షసుని సంహరించి చక్కగా మళ్ళీ వరకు శంకుచక్రాలు అదేవిధంగా మారతాయి. ఏమిటి శంకుచక్ర తారుమారయ్య స్వామి అంటే క్షణభంగా ఆలోచన చేయకుండా గజేంద్రుని రక్షించడం వల్ల, శంకుచక్ర తారుమారు కావడం వల్ల, అంజలి సేవలో వేయించ చేయడం వల్ల, కేశని రాక్షసుని సంహరించడం వల్ల కేశవ స్వామి అని నామకరణం ప్రసిద్ధిగాంచింది. శ్రీలక్ష్మి అంటే లక్ష్మీదేవి, విష్ణు వక్షస్థలము. శ్రీ అనే పదము గౌరవ పదము. చెన్న అనే పదము కర్ణాటకలో తెలుగులో అందమైన వాడు, ఎన్నా బాగున్నాడు చూడండి. చిన్న అనే పదము అందమైన వాడు అర్థం. దాదాపు ఇది ఔరంగజేబు జవాన్ అంటే ఒక 60 సంవత్సరాల 70 సంవత్సరాల కిందట ఔరంగజేబు జవాన్లు శిథిలా వ్యవస్థ మొత్తం ప్రతి దేవాలయం, వైష్ణవ దేవాలయము, శివాలయం అనుకోకుండా ప్రతి దేవాలయము ఔరంగజేబు అంటే ముస్లిం వాళ్ళు మొత్తము శిథిలా వ్యవస్థ చేసిన తర్వాత అప్పుడున్న అర్చకులు లోపల, అంటే మన ఆడవాళ్ళు చెప్పేది నేను చెప్తున్నాను, బయట ఏం చేసిన ఆడవాళ్ళు కానీ, ఈ లక్ష్మీదేవి విగ్రహం కానీ, రంగనాథ స్వామి కానీ, ఈ మంత్రులు కానీ, జయ విజయులు కానీ అప్పుడు అర్చకులు బయట ఉంటే లోపల ఎంచేపు చేసుకొని రక్షించుకున్నారు. అప్పుడు ఆ దివ్య దృష్టి అనేది ద్వారం ముందర అర్జాకాలంలో వాళ్ళు చూసి మన లోపలికి పోతే మనం చనిపోతామని చెప్పని ఆ దివ్య దృష్టి తెలుసుకొని లోపలికి రాకుండా, లోపల అర్చకులు ఏ విధంగా రక్షించుకున్నారో బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రాకుండా అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఈ దేవాలయం తరచుగా క్రమక్రమేణంగా భక్తుల ద్వారా, కార్యనిర్వహణ ద్వారా
ఈ గంగాపురి యొక్క భక్తుల ద్వారా మరియు ప్రజల ద్వారా అధికారుల ద్వారా క్రమక్రమేణంగా తరచుగా డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. చాలా జనము మనకు కోస్గి, కొడంగలు, బెంగళూరు, తాండూరు ఈ విధంగా ఆ దిక్కు నుంచి ఆ దూరం నుంచి వచ్చి ఇక్కడ ఒక రోజు రాత్రి నిద్ర చేసి ఉదయమే స్వామివారి యొక్క మొక్కుని ఎడుగలు తీసుకొని తర్వాత వారి దాసంగం అనేది ఇక్కడ దేవాలయంలో పెడతారు. ఈ దేవాలయంలో దాసంగం చాలా పంచపక్ష ప్రజలు భోజనం పెట్టి ఎడా అంటారు దాన్ని, ఆ యొక్క స్వామివారికి నివేదన పెట్టి వాళ్ళు భోంచేస్తారు. వాళ్ళు ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో అక్కడ పంట పండించిన ఆ ధనాన్ని మొక్కడిగా తీసుకొచ్చి వాళ్ళ చేతికుంటే హస్తాలతో గెల్లలు వేసుకొని వాళ్ళు ఇదే చేసి వాళ్ళు మొక్కడిగా వాళ్ళు దర్శనం చేసుకొని పోతారు. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే మాఘమాసములో జాతర ఉంటుంది. పాడ్య నుంచి మొదలుకొని దశమి వరకు నవామ్యకము అంటే 9 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఒకరోజు పాడ్యం అంటే స్వామివారికి అలంకారాభిషేకము, రెండవ రోజు అంకురార్పణము, మూడవ రోజు ధ్వజారోహణము, నాలుగవ రోజు చవితి తెలుగు కళ్యాణం అంటే స్వామివారికి కళ్యాణం, శుక్ల పంచమి అంటే పంచమి రోజు స్వామివారికి మనోహరమైన సేవ అందిస్తారు, షష్ఠి అనగా చిన్న పుష్పరాగం తీస్తారు, సప్తమి అంటే రసప్తమి ఆ యొక్క స్వామివారికి ఊరేగింపుగా పెద్ద రథము బ్రహ్మాండ లక్ష జనంతో తరలించేసి స్వామి అలంకారయుక్తంగా పోయి ఆ భక్తి జన సంతానంతో అలంకరితులై గురుస్తారు. మరుసటి రోజు అష్టమి అంటే బళ్ళు, ఆ యొక్క ఉదయము స్వామివారు అక్కడిని విజయం చేసి నివేదన చేసి ఉదయం 10 గంటలకు అష్టమి ప్రారంభమవుతుంది. 3 గంటలకు వచ్చిన తర్వాత ఎందుకనే మనకు చక్కగా శుక్రోత్సవం అంటే ఆ బళ్ళు వస్తూ ఉంటాయి. ఆ విధంగా వచ్చి స్వామివారికి ప్రదక్షిణ చేసి ఆ మెట్ల ముందర టెంకాయ కొట్టి చుట్టూగా ఆ యొక్క రథం చుట్టూ తిరిగి బళ్ళు వెళ్ళిపోతాయి. 4వ రోజు చక్ర తీర్థం అంటే మనం 9 రోజులు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తామో 9వ రోజు కూడా చక్రతీర్థము ఆ స్వామివారికి ఊరేగింపు చేసి పంచామృత అభిషేకం చేసిన తర్వాత సాయంత్రం రాత్రి 8 గంటలకు నాగవెల్లి చేస్తారు. దానితో ఈ గంగాపురం యొక్క బ్రహ్మోత్సవం సమాప్తం. కార్తీక మాసం విష్ణు అఖండ పారాయణ ఉంటుంది. ఉదయం 6 నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 12 వరకు విష్ణు అఖండ పారాయణ వేద బ్రాహ్మణుల చేత అత్యంత వైభవంగా జరపబడును. ధనుర్మాసం అత్యంత వైభవంగా వేద బ్రాహ్మణుల చేత ఉదయం తిరుప్పావై తిరుపతి చేసి సామూహిక లక్ష్య పూజలు కానీ సామూహిక సత్యానికి వ్రతాలు కానీ జంటలు కూర్చొని చేస్తారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 7:30 వరకు స్వామివారి యొక్క దేవాలయ నిబంధనతో చక్కగా నిర్వర్తిస్తారు. అయితే పక్కన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కదా, శిథిలావస్థలు ఉన్నాయి, వాటి గురించి ఏమంటే శిథిలా వ్యవస్థ అవరంగా జమాలు చేసినారు కాబట్టి అది ఆర్గాన్స్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ లేదు, మరి మేము చేయడానికి సిబ్బంది కార్యనిర్వాహకానికి ఉండదు. వారి యొక్క కార్యనిర్వాహకానికి పర్మిషన్ చాలా రాస్తున్నారు కానీ వాళ్ళు ఆ పర్మిషన్కి అనుకూలంగా వాళ్ళు లేరు కాబట్టి అంటే నేను కర్ణాటక రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ హాలిబేట్ బేలూరు దేవాలయాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి సేమ్ ఇదే రకమైనటువంటి కట్టడం అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఎక్కువ ఉంటాయంటే చెన్నకేశ్వరం దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకటి బెంగళూరు దగ్గర 50 కిలోమీటర్లు బేలూరు చెన్నకేశ్వరం ఉంటుంది. మనకు నల్గొండ విషయంలో మాచర్లో నెల్లూరు స్వామి ఉంటుంది. మరియు మార్కాపురం అని కూడా శ్రీశైలం నుంచి 60 కిలోమీటర్లు మార్కాపురం చెన్నకేశ్వరం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు గద్వాల్లో కూడా లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థానం ఉంది. గంగాపూర్లో కోనేరు చరిత్ర ఏమన్నా ఉందా? కోనేరు అనేది చాలా పవిత్రమైనది. కోనేరులో ఒకప్పుడు నీరు ఊరేది. అందులో తడిబట్టలతో స్నానం చేసి స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి మరియు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఈ యొక్క చెన్నకేశ్వర స్వామికి 11 లక్షలు ఆంజనేయ 11 లక్షలు తిరిగి ప్రదక్షిణ చేసి వారి యొక్క అనుకూల కోరికలు తీర్చడానికి ఆ తడిబట్టల మీద తిరిగితే వారి కోరికలు సక్రమంగా ప్రసిద్ధి గాంచి నిర్వర్తిస్తాయని చెప్పి ఆగమశాస్త్రం దేవాలయంలో స్వామివారు స్వయంభు దేవాలయము ఇంతకుముందు శిలా వ్యవస్థ చేసినప్పుడు అప్పుడు అర్చకులు అమ్మవారికి లోపల విజిట్ 1100 దేవాలయం కాబట్టి అప్పుడు స్వయం స్వామి దేవాలయం. ఇంకా నమ్మకమైనది ఏమిటి అంటే మంత్ర బలానికంటే యంత్ర బలం గొప్పది. దేవాలయంలో మనస్ఫూర్తిగా నిర్దిష్టంగా మీ అనుకున్న కోరిక అనుకుంటే
ఇక్కడ 100% అనుకున్న పని తప్పకుండా జరుగుతుంది. దేవాలయం ఏంటంటే ఒకప్పుడు ఏదో అంటే అలాగే విన్నాను. ఆ దేవాలయంలో ఏంది అంటే అది కడుతూ ఉంటే ఒక అపసవ్యంతోని ఒక వైశ్యుడు అదే లెక్కలు చేస్తుంటే మూడు లెక్కలు చేస్తుంటే అపసవ్యంతో నేను ఎందుకు ఉంటాను చెప్పి అక్కడి నుంచి వచ్చేసి ఈ స్థలంలో స్వామి నిలబడి ఆయన కట్టించుకొని తనంతకు తానే కట్టించుకొని యుద్ధాలు పక్కనే మన మండపం ఉంది కదా, మండపం వెనుకనే ఉంది దేవాలయం అది. మొదట అక్కడనే మొదలు అక్కడ ఉప్పు గుడిలో యుద్ధాలు అంటే అక్కడ విగ్రహ ప్రతిష్ట లేదు 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 లేదు. అది ఎంట్రన్స్ అవతల ఉన్నట్టు అక్కడ నుంచి మామూలుగా చూడొచ్చు. ఈ పక్క దేవాలయంలో విగ్రహం లేనట్టు విగ్రహాలు ఉపగుడులు అంటారు. ఈ పక్క దాంట్లో లేదు ఈశాన్యము, వాయువ్యము, నైరుతి, ఆగ్నేయం ఏ విధంగానూ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ విగ్రహాలు 4 ఉపగుళ్ళల్లో విగ్రహాలు ఉండే. ఆదివారాధులు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గోదాదేవి, గణపతి ఈ విధంగా 4 విగ్రహాలు ఉండేవి. అప్పుడున్న దేవాలయంలో అప్పుడున్న అర్చకులు కాపాడుకోవడానికి బయట నుంచి ఆ యొక్క దేవాలయంలో వెంచేపు తీసుకొని రక్షించుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి మూర్తులు లోపల వెంచేపు తీసుకున్నారు. ఇక్కడ ఆలవాళ్ళు కానీ లోపలికి వచ్చి ఈ విధంగా జయ విజయ్ కనిపించిన విషయం కీటకాల ద్వారంలో అడ్డంగా వస్తే ఆ వాళ్ళకి కనిపించేది కాబట్టి అర్చకులు భక్తులు ఆ విధంగా విగ్రహ లోపల వెంచేసే వల్ల వాళ్ళకి కనిపించి వాళ్ళు అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయారు లోపలికి రాకుండా. ఇప్పుడు మనము గంగాపురము శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం ముందు ఉన్నాం. ఇప్పుడు ఈ దేవాలయం ఒక కట్టడము చాలా గొప్పగా ఉన్నది. చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాలిబేడు బేలూరు దేవాలయాలు కూడా సేమ్ ఇదే కట్టడంలో ఉన్నాయి. ఈ హాలిబేడు బేలూరు దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందినాయి. కానీ మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి దేవాలయం ఇప్పటికీ మరుగున పడినటువంటి చరిత్రగానే మిగిలిపోతూ ఉన్నది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ శిల్పాలు, ఆ రాతి కట్టడాలు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఔరంగజేబు కాలంలో వారి సైనికులతోన ఈ దేవాలయం పైన దాడి జరిగిందని కూడా మనకు తెలుస్తూ ఉన్నది చారిత్రక ఆధారంగా. ఇప్పుడు ధ్వంసం చేసినటువంటి ఇలాంటి శిల్పాలు ఇలాంటివి అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న 4 దేవాలయాలు 4 మూలలకు ఉన్నాయి. వాళ్ళు దాడి చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను తీసుకెళ్ళి అప్పుడు ఉన్నటువంటి పురోహితులు లోపల ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇలా 4 దేవాలయాల్లో కూడా విగ్రహాలు లేవు. దాదాపుగా ధ్వంసమైన శిల్పాలే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న ఏనుగులు చాలా అలంకరణగా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. అదే రకంగా తోరణాలు ఇలాంటివి కూడా చెక్కడం జరిగినది. ఇక్కడ చూసినట్టయితే పువ్వుల ఆకారంలో చెక్కడం జరిగింది. ఇది కూర్చునే రకంగా అక్కడ నుంచి చూస్తే కూర్చునే మండపంలాగా కనిపిస్తూ ఉన్నది. అదే రకంగా ఏనుగులు కింద తోరణాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అవి అక్కడక్కడ శిల్పాలు వాళ్ళకు కనిపించిన కాడికి శిల్పాలు ధ్వంసం చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అమ్మవారు విగ్రహమా అన్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి విగ్రహాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం చూస్తే ఇక్కడ ఈ మధ్య భాగంలో పైన చిన్న ఒక గోపురం లాగా అట్లా సెట్ చేసుకుంటూ కట్టడం అంటే మామూలు కాదు. అయితే ఇది కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల ప్రకారము పురాతనమైనటువంటి దేవాలయం అయినప్పటికీ శిథిలావస్థలో ఉండి శిథిలమైపోయినప్పుడు మళ్ళీ 1042 సంవత్సరంలో కట్టడం ప్రారంభం చేసారు. 1062 సంవత్సరంలో పూర్తయినట్టు మనకు అక్కడ ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల పరిధిలో ఇది పూర్తి చేయడం జరిగింది. దీన్ని ప్రతి విగ్రహం కూడా ధ్వంసానికి ఏర్పడ్డది. పైన దేవాలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినట్టు ఉన్నారు. అక్కడ గోపురాలు ఏవైతున్నాయి గోపురాలకు చిన్న చిన్న దేవతామూర్తులను కూడా చెక్కినట్టు మనకు కనిపిస్తుంది.
ఇక్కడ కూడా ఒక మూర్తి ఉండాలి. ఈ దేవాలయం ధ్వంసానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి పురోహితులు కావచ్చు, ఇక్కడ దేవాలయ సంరక్షకులు కావచ్చు, వాళ్ళు ఇక్కడ కొంత విగ్రహాలను సంరక్షించే ప్రయత్నంలో లోపలికి తీసుకుపోవడం జరిగిందని మనకు పంతులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ స్తంభానికి చూడండి, ఇక్కడ కూడా డ్యామేజ్ అయింది. ఇది కూడా ధ్వంసం చేయబడ్డది. దీనిపైన భాగాన్ని కూడా ధ్వంసం చేసినట్టు కనిపిస్తుంది మనకు. శిల్పకళ చూడ ఎంత బాగున్నది మనకు. హాలిపేట్ బేలూరు దేవాలయాలు కట్టడం కానీ అన్ని ఆకారాలు కానీ ఇదే రకంగా ఉంటుండే ఆ దేవాలయాలు. కానీ ఆ దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందినాయి కనుక ఈ దేవాలయాన్ని కూడా యునెస్కోకు ప్రతిపాదించడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు ప్రయత్నం చేసినట్టయితే, యునెస్కో గుర్తింపు వచ్చినట్టయితే ఇది కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఇది పురావస్తు శాఖ వల్ల ఆధీనంలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళే దీన్ని ప్రస్తుతానికి సంరక్షిస్తున్నారు. కానీ ఇంకా యునెస్కో గుర్తింపు వచ్చినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దీని డెవలప్మెంట్ బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే అక్కడ స్వామివారి విగ్రహం చాలా బాగుంది. అంతస్తుగా దేవాలయాన్ని నిర్మించినట్టు మనకు అనిపిస్తూ ఉంది. కానీ మూర్తులు అయితే లేవు. ఇక్కడ కూడా అన్ని ధ్వంసం చేయబడ్డాయా లేకపోతే లోపల సంరక్షించబడ్డాయా అనేది తెలియటం లేదు. విగ్రహం కనిపిస్తూ ఉన్నది, మాతా విగ్రహం అనేది మనకు పూర్తి అవగాహన కనిపిస్తలేదు. ఇక్కడ ఇంకో మూర్తి ఉన్నది, పూర్తి నగ్నంగా ఉన్నటువంటి విగ్రహం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం మనకేంటంటే గతంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అలాంటివి అప్పుడు మనకు లేని కారణంగా దాదాపు దేవాలయాలని ఈ కామ సూత్రానికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనకు దేవాలయంలో దర్శనమిస్తూ ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళను దేవాలయ దర్శనానికి తీసుకొచ్చి అలాంటి విగ్రహాలు చూపించడం వల్ల వాళ్ళకు కొంత అవగాహన వస్తుందనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కూడా విగ్రహాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఆ పై భాగం కూడా ధ్వంసం అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ దీనికి కొనసాగింపుగా ఇక్కడ ఇది కూడా ధ్వంసమైనట్టు అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న కాడికి దాదాపు బయట భాగం అంతా శిల్పాలన్నీ ధ్వంసానికి గురైనాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవాలయం లోపల మాత్రం ఎలాంటి ధ్వంసం జరగలేదు. అదే రకంగా దేవాలయం యొక్క ముఖద్వారం కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంది. అంటే స్వామివారి మహత్యం వల్ల వాళ్ళు మారిపోయినట్టు మనకు దీన్ని చూస్తే మనకు అవగాహన వస్తున్నది. ఇక్కడ ద్వారపాలకులు కూడా కొంత డ్యామేజ్ అయ్యింది. కొంత ఏమి ద్వారపాలకులను ధ్వంసం చేయడం జరిగింది కనిపిస్తూ ఉంది మనకు. కాకపోతే ద్వారం మాత్రం అద్భుతంగా బాగుంది. ఇక్కడ చూసినట్టయితే ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి సింహాలను కూడా ధ్వంసం చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇది రెండు కూడా ధ్వంసమైనట్టు మనకు కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ మనకు ఎలాంటి డ్యామేజ్ జరిగినట్టయితే ఏం కనిపించడం లేదు. ఇదే స్వామివారి కోనేరు, శ్రీ చిన్నకేశవ స్వామి కోనేరు. ఇక్కడ భక్తులు స్నానం చేసి తడిబట్టలతోన ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు, శ్రీ చిన్నకేశవ స్వామికి 11 ప్రదక్షిణలు చేస్తారు. వారికి ఉన్నటువంటి మొక్కులు తీరుతాయంటాన్ని ఇక్కడ పంతులు వారి చెప్పడం జరుగుతుంది. ఈ పురాతనమైనటువంటి కోనేరు చూసినట్టయితే మొత్తం రాతి కట్టడంతోనే కట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు ఇందులో చాలా నీళ్లు ఊరేటివంట. ప్రస్తుతానికి అవి నీళ్లు ఊరడం లేదు. ఇక్కడనే ప్రతి ఒక్కరు స్నానాలు చేయడానికి ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ నల్లాలు ఉన్నాయి, నల్లాల దగ్గర కూడా స్నానాలు చేయడం జరుగుతుంది. ఇది జడ్చల్ల దగ్గరలోని గంగాపురం గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి పుణ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. భారత్ మాతకి జై.